చూసారు కదండి వేగుతున్నాయి. ఇప్పుడు నేను మిరియాలు వేసాను. ఎక్కువ వేసుకోక్కర్లేదు, హాఫ్ స్పూన్ వేసుకుంటే చాలు. ఎందుకంటే మళ్ళీ కారం అయిపోతే, ఎందుకంటే మళ్ళీ మనం పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం, ఇక్కడ ఎండుమిరపకాయలు కూడా ఉంది కాబట్టి కొంచెం ఎండు కారం కూడా వేస్తాం కాబట్టి చూసుకుని హాఫ్ స్పూన్ వేసుకోండి. అయిపోయిందా? ఇది బాగా వేగిపోయి ఇవి పెద్ద ఆ వేడికే ఆ మిరియాలు వేగిపోతాయి, పెద్దగా మళ్ళీ వేయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఒక 1 మినిట్లో దీన్ని తీసేస్తాను కాబట్టి బాగానే వేగిపోతే, మరి మాడిపోతే కలర్ మారిపోతుంది. సో అందుకని చెప్తున్నాను, కలర్ మారిపోతే బాగోదు, మాడిపోతే వేరే కలర్ వచ్చేస్తుంది గ్రేవీ అనేది. సో అందుకని ఇలా ఉన్నప్పుడే, మనం దోరగా ఉన్నప్పుడే తీసేసుకుందాం. ఓకేనా? తీసేసి నేను మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను అదే బాండీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, టమాటోలు అన్నీ ఒకటేసారి వేసేస్తున్నాను. దీనికి పెద్దగా వెయిట్ చేయవలసిన అవసరం లేదు, ఒకటి తర్వాత ఒకటి వేయించాలి అని అనుకోక్కర్లేదు. ఎందుకంటే మనకి కావాల్సిన మసాలా చక్కగా గ్రైండ్ అయిపోయింది కదా, అదే బాగా రోస్ట్ అయింది కదా, అది గ్రైండ్ చేసుకున్నాక అప్పుడు మనం ఇది కలుపుతాం కదా. సో ఇవి బాగా మామూలుగా మగ్గిపోతే చాలన్నమాట. సో నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఆ ఉల్లిపాయని సగం చెక్క మామూలుగా కూరలో వేయడానికి, అంటే మళ్ళీ కూర చేస్తాం కదా అప్పుడు వేస్తాను. ఇప్పుడేమో సగం చెక్క ఏమో ఇలాగా మసాలా కోసం గ్రైండ్ చేయడానికి తీసి పెట్టుకున్నాను. సో హాఫ్ చెక్క వేసేసాను ఉల్లిపాయలు. అలాగే 7-8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద టమాటో. ఇంకా చింతపండు అలాంటివి ఏం వేయక్కర్లేదు, ఈ టమాటోదే పులుపు సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది మాత్రం కూర మాత్రం. మసాలా సొరకాయ ఎప్పుడు మనం ఎలా చేసుకుంటామంటే పెసరపప్పు వేసి చేసుకుంటాం, లేదా పాలు పోసి చేసుకుంటాం, లేదా వేరే వాటిల్లో, లేదా ఏదో మొత్తానికి వేరేగా చేసేసుకుంటూ ఉంటాం. కానీ అంటే పోపులో వేసి చేసుకుంటాం. ఇవాళ మాత్రం నేను సొరకాయ మసాలా వేసి చేద్దామని అనుకుంటున్నాను. సో అందుకు మీకు చూపిస్తున్నాను. ఆ పౌడర్ మీరు ఫస్ట్ మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు రోస్ట్ చేసాం కదా, ఆ పౌడర్ కొంచెం గ్రైండ్ అయ్యాక కొంచెం తీసి పెట్టేసుకోండి. అది మిగతా కూరల్లోకి మనకి పనికొస్తుంది అనమాట. మొత్తంగా మీరు చేసేసుకున్నారనుకోండి వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం ఇలాగ కలిపామో అది 1-2 రోజులు ఉంటుంది తప్ప ఎక్కువ రోజులు ఉండదు. అదే మీరు ఆ వేయించిన పౌడర్ని, మీరు రోస్ట్ చేసి పెట్టుకున్న పౌడర్ని అయితే మీకు ఒక 10-15 డేస్ చక్కగా ఉంటుందన్నమాట. సో మీకు తగినంత మీరు తీసి పెట్టేసుకుని అప్పుడు ఈ టమాటో ఉల్లిపాయలు కలపాలన్నమాట. సో నేను అన్నీ వేసేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. బాగా మగ్గిపోయాయి కదా.